ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీపై యువత ఉద్యమించిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమం ఏకంగా దేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేసేదాకా వెళ్ళింది. అయితే ఈ ఎఫెక్ట్ ఇక్కడితోనే ఆగిపోవడం లేదు. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభావం ఉండకూడదని నరేంద్ర మోదీ ముందుగానే నిర్ణయించుకున్నారు. ఈ ప్రకారం ఆయన కేంద్ర మంత్రివర్గంలో కీలకంగా మార్పులు చేపట్టబోతున్నారు. జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం బీజేపీ అధిష్టానం పార్టీ సంస్థాగత నిర్మాణం మీద దృష్టి పెట్టింది. ఇక్కడితోనే ఆగడం లేదు. నరేంద్ర మోదీ ఏకంగా తన క్యాబినెట్లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇటీవల బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తన యువ టీంను ప్రకటించారు. అంతేకాదు ప్రధాని మోదీ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించబోతున్నారు. యువతకు బీజేపీని దగ్గర చేయడానికి మోదీ ప్రయత్నాలు చేస్తున్నారు. అందువల్ల ఇటీవల వరుసగా ఆయన వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. డిజిటల్ వ్యూహాన్ని కూడా పూర్తిగా మార్చాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ ఐటీ సెల్ హెడ్గా ఉన్న అమిత్ మాలవ్యను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ఇతని స్థానంలో ఛత్తీస్గఢ్కి చెందిన దీపక్ మస్కేను బీజేపీ ఐటీ సెల్ హెడ్గా నియమించారు. దీనికి తోడు ట్విట్టర్ కంటే కూడా ఇన్స్టా రీల్స్లోనే యాక్టివ్గా ఉండాలని, ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మోదీ సూచించారు. కేంద్ర మంత్రివర్గంలో మార్పుల కంటే ముందుగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ తన టీంలోకి స్మృతి ఇరానీని తీసుకున్నారు. రామ్ మాధవ్కు బీజేపీ వైస్ ప్రెసిడెంట్ హోదా ఇచ్చారు. బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్న తేజస్వి స్థానంలో హేమంగ్ను నియమించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ జాతీయ కోశాధికారిగా ప్రమోషన్ లభించింది. నరేంద్ర మోదీ కేబినెట్లో యువకులకు అవకాశం దక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఏకంగా 38 మంత్రులు శాఖలు మారుతాయని సమాచారం. ఇక 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు పదవులకు గండం పొంచి ఉంది. కూటమిలో కీలకమైన భాగస్వామిగా పార్టీగా ఉన్న జనసేనకు ఒక కేంద్ర సహాయ మంత్రి పదవి లభించే అవకాశం ఉంది. మొత్తానికి ప్రధాని మోదీ యువత వ్యక్తం చేస్తున్న సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు.